హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో ఏంటంటే, ఎక్కువ మంది కొత్త క్రియేటర్స్ కామన్ మిస్టేక్ ఏంటంటే దాని గురించి చెప్తున్నానండి. ఎక్కువ మంది కొత్తగా క్రియేట్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, కొత్త క్రియేటర్స్ కామన్గా చేస్తున్న మిస్టేక్ మాట. అందరూ ఒకేలా చేస్తున్నారన్నమాట. ఇది యాక్చువల్గా కామన్ మిస్టేక్స్ అని మామూలుగా తెలియకపోవచ్చు. మనం ఏదన్నా ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎలాంటి వీడియోస్ చెయ్యాలి అనేది మనం ప్లాన్ చేసుకుని దిగాలన్నమాట యూట్యూబ్ ఛానల్లోకి. అంటే చాలామందికి తెలియదు. అంటే ఒక్కొక్కరు ఏంటంటే మనం ఛానల్ చెక్ చేయించుకోవాలనుకుంటారు. ఎక్కువ వీడియోస్ అయ్యాక మనం ఛానల్ చెక్ చేయించుకోవాలి. ఏ టైంలో చెక్ చేయించుకోవాలి? ఒక 200-300 వీడియోస్ అయ్యాక మన ఛానల్ చెక్ చేయించేసుకోవాలంటే కుదరదండి. మనం ఎక్కువగా ఈ ఛానల్ అనేది లాంగ్ రన్లో రావాలి కదా, ఎక్కువగా ఎప్పుడూ కంటిన్యూగా ఉండేది కదా యూట్యూబ్ ఛానల్ అనేది, యూట్యూబ్ వీడియోస్ అనేది. అది మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నాం, ఎలాంటి వీడియో చేస్తున్నాం, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోద్ది అన్న టైంలో మనకి ఏదైనా డౌట్ ఉంటే ఛానల్ అనేది చెక్ చేయించుకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే కామన్గా చేస్తున్న మిస్టేక్, ముందే ఛానల్ చెక్ చేయించేసుకుంటారు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి డిలీట్ చేయాల్సి వస్తే డిలీట్ చేస్తే వాచ్ అవర్స్ అయితే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసుకోవాలి. మనం ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ మనం ఇంకా తప్పదు, వీడియో డిలీట్ చేసేయాలి అన్నప్పుడు దానికి వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. అలా తగ్గకుండా అది కూడా మనం ప్లాన్ చేసుకుని కరెక్ట్గా మనం చెక్ చేయించుకోవాలండి ఛానల్ ఎప్పుడు కూడా. కానీ డిలీట్ చేయకపోతే కుదరదు. ఎలాగైనా డిలీట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క వీడియో కంపల్సరీ డిలీట్ చేయాల్సి వస్తుంది. డిలీట్ చేస్తేనే ఆ ఇష్యూ అనేది రిజల్వ్ అవుతుంది అన్నమాట. లేకపోతే ఆ ఇష్యూ అలాగే ఉంటుంది. ఆ వీడియో తీసేసి ఒకవేళ మీకు మానిటైజేషన్ లేట్ అవుతుంది అనుకోండి, వాచ్ అవర్ తగ్గిపోయినాయి అనుకోండి, ఆ వీడియో తీసేసి వేరే వీడియో పెట్టుకుని మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. వాచ్ అవర్స్ తెచ్చుకోవచ్చు. మనం కంటెంట్ అనేది మన వీడియోకి రీయూజ్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఛానల్కి ఆ ఇష్యూ అనేది ఎప్పుడు కూడా సాల్వ్ అవ్వాలండి. సాల్వ్ అవ్వకపోతే చాలా డేంజర్లో పడినట్టే అన్నమాట. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం చాలా కష్టం అన్నమాట. అందుకే ఆ సాల్వ్ చేసుకోవాలి. మనం మానిటైజేషన్ అవుతుంది అన్నప్పుడే ముందే మనం ఛానల్ అనేది చెక్ చేయించుకోవాలి. ఎక్కువ మంది కామన్గా చేస్తున్న మిస్టేక్స్ ఇవే అంట. ఫస్ట్ ఏంటంటే ఒక క్లారిటీ ఉండదు వాళ్ళకి. ఏం వీడియోస్ పెడతామన్నా క్లారిటీ ఉండదు. బ్లాగ్స్ అనుకుంటారు. సరే బ్లాగ్స్ అనుకుందాం. బ్లాగ్స్ ఏం పెట్టాలి అంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఐడియా ఏంటంటే ఒక ఐడియానే వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళలేరన్నమాట. ఏం పెట్టాలన్న ఐడియా ఉండదన్నమాట. ఆ క్లారిటీ అనేది మీకు ముందు నుంచి ఉండాలన్నమాట. ఒక ప్లాన్ అనేది చేసుకుని మనం యూట్యూబ్లోకి దిగాలన్నమాట. కొన్నిసార్లు దిగిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. అన్నిసార్లు మనం ముందే ప్లాన్ చేసుకొని రాలేం కదా అన్ని కంటెంట్లకి కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఛానల్ ఉందనుకోండి, నేను యాక్చువల్గా నాకు ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకుని నేను షార్ట్ వీడియోస్లో చెప్పడం మొదలుపెట్టాను అన్నమాట. నాకు తెలియక సేమ్ కంటెంట్ పెట్టాలని తెలియక నేను అలాగా చేసేదాన్ని. షార్ట్ వీడియోలో చెప్పడం చేసేదాన్ని. నా ఫ్రెండ్స్ కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఉన్నారన్నమాట. వాళ్ళు అన్నారన్నమాట, నువ్వు అన్నీ బాగా మాట్లాడగలదు, బాగా చేయగలదు, నువ్వు అన్నీ వివరంగా చెప్తున్నావు కదా, నువ్వు ఇలాగ ఛానల్ కంటెంట్ మార్చి చేయొచ్చు కదా అని అన్నారన్నమాట. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా అనేసి అన్నారన్నమాట. అన్నప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇలా చెప్తున్నారు ఏంటో అనుకున్నాను. నేను ఇప్పుడు ఏముంటాయి, జస్ట్ ఛానల్ క్రియేట్ చేస్తే ఏముంటాయి, దేని గురించి చెప్పగలుగుతాం, ఎక్కువ వీడియోస్ ఎలా చేయగలుగుతాం అనేసి అనుకున్నాను. మహా అయితే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాం, వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో చెప్తాం, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాం, అంతే కదా ఉండేది. ఇంకేముంటాయి, ఇలాగ చెప్తున్నారేంటి వీళ్ళ ఛానల్ స్టార్ట్ చేయమని అనుకున్నాను అనమాట. అప్పుడు నేను వీడియోస్ చేస్తుంటే నాకు అర్థమైంది, ఎన్ని వీడియోస్ చేస్తున్నాను, ఒకదాని మీద ఎన్నన్నా చూపిస్తున్నమాట. ఎన్ని లాంగ్ రన్లో రన్ అయ్యేదే కనుక ఎన్ని వీడియోస్ వస్తున్నాయో చూడండి. దాని మీద ఒకటి క్రియేట్ చేయాలి. మనం ఒక్క సబ్జెక్ట్ మీద కంటిన్యూగా వెళ్ళిపోతే ఎప్పుడూ కూడా మనం రిపీట్ అవుతాయి.
ఒక్కొక్కసారి వీడియో రిపీట్ అవ్వచ్చు, ఎందుకంటే సమ్ అప్డేట్స్ అన్నీ మారుతూ ఉంటాయి కనుక రిపీట్ అవుతాయి. దాన్ని మనం క్లారిటీగా చెప్తూ ఉంటాం కనుక అదే సేమ్ వీడియోలాగా అనిపించవచ్చు, కానీ సేమ్ వీడియో కాదు. అప్డేట్ మారినప్పుడల్లా అలా రిపీట్ అవుతాయి. చెప్పి పాయింట్స్ కూడా వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. ఒకే వీడియోలో ఉన్న పాయింట్స్ ఇవి ఉండవన్నమాట. ఒకవేళ వీడియో రిపీట్ అయినా కానీ సేమ్ వీడియో రిపీట్ అయినా కానీ అందులో చేయాల్సిన పాయింట్స్ చాలా ఉంటాయి అన్నమాట. అలాగా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగా మనమంటూ ఒక బుర్ర పెడితే ఒకవేళ మన ఆడియన్స్కి ఏం కావాలి అని ఆలోచిస్తే బోల్డ్ అనేవి వస్తాయండి ఆలోచనలు. ఆ ఆలోచనలు బట్టి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. నాకైతే ఈ పర్టికులర్ ఛానల్ పరంగా నాకు ఎప్పుడు వచ్చిందంటే, నాకు ఈ ఆలోచన ఈ ఛానల్ పరంగా ఫస్ట్ అనేది కుకింగ్ ఛానల్ అన్నట్టుగా స్టార్ట్ చేశాను. నాకు ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు. మామూలుగా షార్ట్లు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని, బ్లాగ్స్ అవిని. నాకు ఒక ఐడియా లేకుండా వచ్చేదాన్ని. అలాగే అన్ని వీడియోస్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాక ఒక 1.5 ఇయర్కి నాకు ఇలా చేయాలన్న ఐడియా వచ్చిందన్నమాట. అంటే మొత్తం అన్నీ నేను నేర్చుకున్నాక ఇవన్నీ ఎలాగ తెలిసినాయి కదా, నేనే ఇలా వీడియోస్ చెప్తే తప్పే ఉంటి అని ఆలోచించి నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. అలాగా కొన్ని కంటెంట్లు క్రియేట్ చేసిన తర్వాత నాకు ఈ ఆలోచన అనేది వచ్చేదన్నమాట. ముందే మనం ఆలోచించుకుని ఏదైనా సరే ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎలాంటి ఛానల్ ఎలాంటి కంటెంట్ అనేది మనం చూసుకొని దిగాలండి. ఎప్పుడూ కూడా మానిటైజేషన్కి ముందే మనం టెక్ ఛానల్స్ వాళ్ళ చేత మన ఛానల్ అనేది చెక్ చేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10 వీడియోలు పెడితే పని అయిపోదు కదా, లాంగ్ రన్లో చూడాలి ఎప్పుడు కూడా ఛానల్. మనం లాంగ్ రన్లో ఛానల్ చూడాలంటే మన దగ్గర కంటెంట్ ఉండాలి. ఏం పెడుతున్నాం, ఇప్పుడు బ్లాగ్స్ చేసేవాళ్ళు ఏంటంటే అన్నీ వదిలేయాలి. అంటే అన్నీ నేను ఇది చూపించను, నేను ఇది షేర్ చేయను అలా అనుకోవటానికి లేదు, కంటెంట్ ఉండాలి కదా. అందుకే మీరు ఏదో ఒకటి వీడియో షూట్ చేసి మీ లైఫ్ స్టైల్ ఏంటనేది చూపిస్తారన్నమాట బ్లాగ్ ఛానల్స్ వాళ్ళు. అట్లాగా అన్నీ చూపించగలిగితే బ్లాగ్స్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం చేసే పనులు చూపించగలిగే అన్నమాట. మంచి మ్యాటర్ ఉన్నాయి, అవి నీట్గా చూపించగలిగి చేసుకోవచ్చు బ్లాగ్స్ లాంటివి. కానీ అది ఎన్నాళ్ళు చేస్తారు అలాగా బ్లాగ్స్ అనేది? మీరు డైలీ రొటీన్ ఏంటనేది చేశారు, మీరు ఇంట్లోనే ఉంటారు, ఇంకేమీ చేయరు, ఏమని చూపిస్తారు బ్లాగ్స్? ఏముండదు కదా. ఇంకా అట్లా ఆలోచించుకోండి ఒకసారి. మీ టాలెంట్ ఏంటనేది తెలుసుకోకుండా ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అన్ని రకాల వీడియోస్ పెట్టేస్తున్నారు అన్నమాట. ఏం చేయాలో తెలియక ఫస్ట్ మనం సీరియస్గా కుకింగ్ అని స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ మంది కుకింగ్తోనే స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. ఎప్పుడంటే అది డైలీ చేసి పని కదా, అందుకు కుకింగ్తోనే స్టార్ట్ చేస్తున్నారు. ఎడిట్ చేస్తారు, పెడతారు. వ్యూ రాలేదు అనుకుని ఒకటే వీడియో, ఆ ఒక్క వీడియోకి వ్యూస్ రాలేదో అది మానేస్తారన్నమాట. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడు డైలీ పోస్ట్ చేయాలన్నమాట. డైలీ వీడియోస్ పోస్ట్ చేయకపోవటమే మీ మెయిన్ ఇదన్నమాట. ఇక్కడ మీ ఛానల్ క్రియేట్ చేస్తారు, ఈలోపు ఏ ఫంక్షన్ వస్తుందో ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతారు. ఆ 10 రోజులు 20 రోజులు అయిపోద్ది, వదిలేస్తారు. అలాగా మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తారు, వ్యూస్ రావు. ఎప్పుడు అలా ఉండకూడదు. మీకు ఎప్పుడు టైం సెట్ అవుతుందో, అంటే మీ టైం సెట్ అయినప్పుడు మీరు వీడియో చేసి పెట్టుకుని ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదన్నమాట. మీరు ఎప్పుడు